నేను మీకు ఈరోజు ర్యాట్ గురించి చెప్పబోతున్నాను. ర్యాట్ అంటే ఏమీ కాదు, రిమోట్ యాక్సెస్ ట్రోజాన్. ఈ ట్రోజాన్స్ అంటే ఇదొక మాల్వేర్. ఈ మాల్వేర్లో చాలా వైరసెస్ ఉంటాయి. సో ఇన్ని వైరసెస్ ఉండడం వల్ల ఇది హ్యాకర్స్కి అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ హ్యాకర్స్కి యూస్ఫుల్ అవ్వడం వల్ల మీరు అనుకోవచ్చు, నా ఫోన్కి ఫింగర్ ప్రింట్ లాక్, ఐ స్కానరు, ఫైవ్ ఫింగర్ ప్రింట్ లాక్ స్క్రీనరు, ఇంకా నా ఫేస్ లాక్, ఇంకా డిటెక్టివ్ ఫేస్ లాక్, ట్రోజాన్స్ ఇవన్నీ నా దగ్గర ఉండగా హ్యాకరు నా ఫోన్ హ్యాక్ చేయడమా? అంత సీన్ లేదని మీరు అనుకోవచ్చు. మీకు ఎంత సీన్ ఉందో దానికి డబుల్ సీన్ హ్యాకర్కి ఉంటుంది. ఎందుకంటే మీరు తనకి పాస్వర్డ్ అవసరం లేదు. పాస్వర్డ్ ఎందుకంటే మీ మటుకు మీరే తనకి పాస్వర్డ్ అనేది తీసిస్తారు. ఎలాగంటే మీ మటుకు హ్యాకర్ అనేవాడు మీ తమ్ముడు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, మీ నాన్న, మీ ఫ్రెండ్ ఎవడైనా అవ్వచ్చు. ఇలా అవ్వడం వల్ల మీరు ఒక్కసారి వాళ్ళు అడుగుతారు, ఒకసారి లాక్ తీరా అని మిమ్మల్ని అడుగుతారు. మీరు లాక్ అనేది తీసేస్తారు. లాక్ అనేది ఓపెన్ చేసి తనకి ఇచ్చిన వెంటనే 2 minutesలో ఒక మాల్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి ఒక జీమెయిల్ అనేది లాగిన్ అవుతారు. ఆ జీమెయిల్ కూడా మీకు సేవ్ అవ్వనీయకుండా చూసుకుంటారు. సో నెక్స్ట్ వాళ్ళు ఒక ఏసీ రూమ్లో కూర్చొని మీ ఒక ల్యాప్టాప్ ఎదురుగా పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారో కెమెరాతో లైవ్ చూస్తూ, ఇంకా మీ ఫొటోస్ ఏమేమి డౌన్లోడ్ చేశారు, మీ ఫోన్లో జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు నీకు ఫోన్ చేశారనేది మొత్తం విషయాలంతా ఆ హ్యాకర్కి అనేది తెలుస్తుంది. సో అందుకే మన పాస్వర్డ్స్ అనేవి ఇవి మీకు ఎవ్వరికి చెప్పకూడదు. సో మీరు ఫోను ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. మీ ఫోన్ని సీక్రెట్గా ఏమీ డౌన్లోడ్ అవ్వకుండా మొత్తం సీక్రెట్గా ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చెబుతాను. శ్రద్ధగా వినండి. ఫస్ట్ మీ లాక్కి స్క్రీన్ లాకర్ అంటే, ఇప్పుడు మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఇగోండి ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళాక యాప్ హైడర్ కాదు, యాప్ లాకర్ టైప్ చేయండి. యాప్ లాకర్ అని మీరు టైప్ ఫింగర్ ప్రింట్ అవ్వచ్చు, పాస్వర్డ్ కూడా అవ్వచ్చు. ఫోన్ ఫింగర్ ప్రింట్ ఓపెన్ అయింది కదా, అయిపోయింది. ఒత్తిగోండి, ఇవన్నీ మంచి యాప్స్. సో యాప్కి మీరు ఒకటి ఇన్స్టాల్ చేసుకొని యాప్కి అనేది మీరు లాక్ అనేది పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత ఒకవేళ ఇదేం లాక్ అన్నా, ఇది లాక్ లాగే ఉంది కదా, మరి దీనికి ఒక వీడియో ఉంది అని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు అంటున్నానంటే, మీరు లాక్ తీస్తారు, ఫింగర్ ప్రింట్ స్కాన్ ఇవన్నీ పెట్టుకోండి. అడిగిన వెంటనే లాక్ తీసివ్వండి. తీసిన వెంటనే ఫస్ట్ వాళ్ళు ఓపెన్ చేసేది గూగుల్. ఇన్స్టాల్ చేయాలంటే ఒక్క మాల్వేర్ ఇన్స్టాల్ అవ్వాలంటే ఒక్క గూగుల్ మాత్రమే ఉంది. ప్లేస్టోర్లో నుంచి హ్యాకర్స్ ఎటువంటి దేని నుంచి లాక్ అనేది డౌన్లోడ్ అనేది చేయలేరు. ఒక్క గూగుల్తో మాత్రమే డౌన్లోడ్ అనేది చేస్తారు. సో ఆ ఒక్క గూగుల్కి కాకుండా అన్ని యాప్స్కి లాక్ అనేది మీరు పెట్టుకోండి. మీ ప్రైవేట్ పాస్వర్డ్, మీ ఫింగర్ ప్రింట్ అనేది పెట్టుకోండి. లాక్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఎవరికి తెలియదు అనేసి మీరు ఒక సైడ్కి వెళ్ళి పాస్వర్డ్ తీస్తారు. అక్కడ సీసీ కెమెరాలు అయినా ఉండొచ్చు, అక్కడ మీ పక్కన మనిషి ఎవరైనా దాక్కొని చూడొచ్చు. సో ఆ దూకడం వల్ల పాస్వర్డ్స్ అనేవి తెలిసిపోతాయి. సో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఫింగర్ ప్రింట్ లాక్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని మీరు ఎప్పుడైతే కావాల్సిన ఫింగర్ ప్రింట్ని తనకి ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవ్వదు కదా, ఫింగర్ ప్రింట్ లాక్ అనేది చూస్తే అవ్వదు కదా, ఫింగర్ ప్రింట్ పెడితే మాత్రమే అవుతుంది. సో ఆ ఫింగర్ ప్రింట్ లాక్ అనేది పెట్టుకోండి. ఇది మీకు సేఫ్టీ. ఇప్పుడు ఒకవేళ ఒకటి అనుకుందాం, మీరు తనకి ఓపెన్ చేసి ఇచ్చారు. అడిగాడు మీ తమ్ముడు కాదు, మీ ఫ్రెండ్ అడిగాడు. వాడికి టెక్నాలజీ గురించి అంతా తెలుసు, వాడు ఒక జీనియస్. సో వాడు మిమ్మల్ని లాక్ తీయమన్నాడు. లాక్ తీసి ఇచ్చారు అనుకోండి. ఇచ్చిన తర్వాత ఏంటి కావాలరా అంటే వాడు అంటాడు, జస్ట్ నీ ఫోన్ చూడడానికేరా అంటాడు. సరే అనేసి లాక్ తీసి మనం ఇస్తాం. ఇచ్చాక వాడు గూగుల్ ఓపెన్ చేసి ఒక మాల్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాడు. అలా ఇన్స్టాల్ అవ్వకూడదంటే ముందు ఒక మెథడ్ చెప్పాను కదా, సెక్యూరిటీ మెథడ్. ఆ మెథడ్ మీరు లాక్ పెట్టారు అనుకోండి, వాడు మీరు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు, వాడు గూగుల్లో డౌన్లోడ్ చేసేస్తాడు. డౌన్లోడ్ చేసడం వల్ల మీకు అది తెలియదు. మీరు పక్కనే ఉన్నా కూడా మీకు తెలియదు. ఎందుకంటే వాడు మేము ఎవరితో ఒకరిని మాటల్లో పెట్టి డౌన్లోడ్ అనేది చేస్తాడు. సో ఇక్కడ నేను చెప్పినట్టు చేశాడు అనుకోండి,
"అరే దీని లాక్ ఎట్రా" అని అడుగుతాడు మిమ్మల్ని. ఫింగర్ ప్రింట్ కాబట్టి లాక్ ఫింగర్ ప్రింట్ పెడతారు. "ఇది ఎందుకురా నీకు" అంటే "ఏం లేదా జస్ట్" అంటాడు. అయిన తర్వాత ఇది ఎందుకు తీస్తున్నాడు అనేది ఫోకస్ అంతా ఆడి మీద ఉంటుంది. లేదనుకోండి మీరు మామూలుగా లాక్ ఏం పెట్టలేదు, లాక్ అయిన తర్వాత ఫ్రీగా వదిలేసి ఆడికి ఇస్తారు, మీరు ఇంకోళ్ళతో మాట్లాడుకుంటున్నారు, ఆ 2 minutesలో తను ఒకడు డౌన్లోడ్ అనేది చేసేస్తాడు. సో ఫ్రెండ్స్, అందుకే జాగ్రత్తగా మన ఫోన్ మన సీక్రెట్లో పెట్టుకోవాలి. పక్కోళ్ళకి ఫ్రెండే కదా తమ్ముడే కదా అనేసి లాక్లు అయితే మాత్రం చెప్పుకోకండి. మీ తమ్ముడు పోనీ మీ తమ్ముడు అలా చేయలేదు, మీ తమ్ముడికి మాత్రమే లాక్ తెలుసు. కానీ మీ తమ్ముడు ఇంకోళ్ళు పాస్వర్డ్ అడిగితే "నీకు 10 రూపీస్ ఇస్తానరా, మీ అన్నయ్య లాక్ చెప్పు" అంటాడు. అనగానే వాడు చెప్పేస్తాడు లాక్ అనేది. ఏమో అవ్వచ్చు, చెప్పచ్చు, లేదంటే కొట్టి అడిగించుకోవచ్చు. సో లాక్ ఎలాగోలా తెలుసుకుంటాడు. తెలుసుకొని ఓపెన్ చేసి మాల్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి మీ దగ్గర 10 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు 10 లక్షలు అలా వసూలు చేసుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు హ్యాకర్స్కి మనీ అనేది ఎలాగొస్తుందో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.